నమస్కారం. సో చాలా భయంగా అమెరికా ఎందుకు పంపించామా, అమెరికాలో మా పిల్లలు ఎలా ఉన్నారు ఏందో ఒక టెన్షన్. ఎప్పుడు అంటే మీకు ఎర్లీ 90స్లో హైదరాబాద్లో ఉన్న పిల్లలు చూసి ఊర్లో పేరెంట్స్ టెన్షన్ పడుతుండే. ఎందుకంటే ఇక్కడ మత కలహాలు అవి ఎక్కువ ఉండేవి కదా ఎర్లీ 90స్లో. అప్పుడు ఎలా ఉన్నారు హైదరాబాద్లో టెన్షన్ ఉండేది. సేమ్ కైండ్ ఆఫ్ టెన్షన్ ఇప్పుడు అమెరికా విషయంలో పర్టికులర్ తెలుగు కమ్యూనిటీకి ఉంది. సో అంత టెన్షన్ ఎందుకు ఉంది, ఎలా ఉంది అసలు అమెరికా ఇప్పుడు? ఒక్కటి, ఎవరు కూడా ఫిజికల్ డేంజర్ ఎవరు లేరండి. ఫిజికల్ డేంజర్ ఎవరు లేరు. అలా అసలు మీరు అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఇక సరే, ఇప్పుడు కార్లో డ్రైవ్ చేస్తా అంటే యాక్సిడెంట్ అయ్యి పోయే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లేరా, ఎక్కడైనా ఉంటుంది. అంతేకాని వీళ్ళకు ఫిజికల్ డేంజర్ అన్నది ఎవరితోటి లేదు, అది మాత్రం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ చేస్తాను ఇదిగో పులి అని వాళ్ళు బాగానే అంటారు. ఇందులో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది. అసలు అయితే మన ఏరోప్లేన్లో తీసుకొచ్చి డిపోర్ట్ చేసిన వాళ్ళ ఎవరు కూడా లేరు అందులో. నాకు తెలిసినట్టు నేనైతే ఎవరు చూడలేదు అక్కడ. మరి ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో ఉన్న డిపోర్టేషన్ వాళ్ళు ఆల్రెడీ జైళ్ళలో ములుగుతున్నారు. అయితే వాళ్ళు దొంగతనంగా బార్డర్ క్రాస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, ఏ వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఒక బార్డర్ అనేది క్రాస్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళు డిపోర్ట్ చేశారు. తర్వాత నేను చూసినా కూడా కొందరు ఏంటంటే, కొందరు పిల్లలు అంటే 20 years వాళ్ళని కూడా పిల్లలు అనొచ్చు, పిల్లలు అనొచ్చు, కానీ వాళ్ళు ఏం చేసినట్టు కొన్ని డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మాత్రం వాళ్ళని కూడా పికప్ చేసుకొని వాళ్ళని కూడా ఇమిగ్రేషన్ జైల్లో పెట్టి వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడానికి ప్లాన్ సన్నాలు అవుతున్నాయి. అటువంటి తప్పితే నార్మల్గా స్టూడెంట్స్ పోయిన వాళ్ళని ఎవరిని కూడా ఇంత మటుకు ఎవరిని కూడా పట్టుకొచ్చి డిపోర్ట్ చేయలేదు. ఐస్ అని ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది నేనైతే ఎక్కడ వినలేదు. కాకపోతే ఏంటంటే, రైట్స్ అయితానే అక్కడైతానే ఇక్కడైతానే అంటున్నారు. కానీ మళ్ళీ మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ రైట్స్ అయినాయి నాకు చెప్పు, ఏ రెస్టారెంట్ అయినా చెప్పు అని ఖచ్చితంగా అడిగితే ఎవరు చెప్తలేరు. ఇక్కడైనా అక్కడైనా అదిగో పులి. ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, ఇప్పుడు మా టార్గెట్ అలా ఎవరైతే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో, మేజర్ క్రిమినల్ రికార్డ్స్, అవి కూడా చిన్న చిన్న క్రైమ్స్ కాదు, మేజర్ క్రైమ్స్ రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకుపోయి మేము బయట ఇస్తాము. లేదా అంటే ఎవరికైతే ఆల్రెడీ డిపోర్టేషన్ ఆర్డర్స్ వచ్చినాయో, అంటే కోర్టు నుంచి, జడ్జి నుంచి ఆల్రెడీ నువ్వు డిపోర్ట్ చేస్తామని వీడు అబ్స్కాండ్ అయిపోయి అక్కనే ఉన్నాడు, అటువంటి వాళ్ళను వాళ్ళు పట్టుకుంటారు. తప్పితే నార్మల్ ఇల్లీగల్ నార్మల్ కూడా పట్టుకుంటలేరు. మన వాళ్ళు చాలా మటుకు ఎవరు చాలా తక్కువ మంది, అట్లీస్ట్ మన వాళ్ళు స్టూడెంట్స్గా పోయిన వాళ్ళు మాత్రం ఇబ్బంది లేదు. అయితే కొన్ని కాల్స్ వచ్చినాయండి నాకు. వాళ్ళు ఏంటంటే, కొందరు చాలా మంది విజిటింగ్ వీసా మీదనో, స్టూడెంట్ వీసా మీదనో ఎప్పుడు వచ్చి ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఆ వీసా వదిలేసి ఇల్లీగల్గా రెస్టారెంట్లో కానీ వీటిల్లో కానీ పని చేసుకుంటున్నారు. వాళ్ళు కాల్ చేసిండ్రు, అరే నాయన లాయర్ మరి ఏం చేయాలి, ఈడో వచ్చి రిపోర్ట్ చేస్తారంటే, సరే ఇప్పుడు మీ నెంబర్ రాకున్నా కానీ మీ నెంబర్ నెక్స్ట్ మీ నెంబరే వచ్చి, కాకపోతే ఆ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అన్నవి మంచివి కావు. ఎందుకంటే దానికి ఏమైతే అంటే, వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి చెప్పకూడదు అనిపించి, అక్కడ జైలు ఎంత అధ్వానంగా ఉంటే అంత అధ్వానంగా మంచిగా ఉంటాయి. సో అక్కడ వీళ్ళు మనోళ్ళు అక్కడ పోయి ఎగడం అనేది చాలా కష్టం అవుతుంది. మళ్ళీ అది డిపోర్టేషన్ ప్రాసెస్ అన్నట్టు 3 నెలలు 4 నెలలు పడుతుంది అన్నట్టు. వచ్చేదానికన్నా అరే నాయన మీరు వాళ్ళు అడిగినట్టు, మరి ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది, లేదా మా అంతలో మేము వెళ్ళిపోతే ఎట్లుంటుంది అని అడిగారు. నేను చెప్పిన, మీ అంతలో మీరు వెళ్ళిపోతే మాత్రం మీకు ఇమిగ్రేషన్ ఏ ఇబ్బంది పెట్టదు. మీరు ఎయిర్పోర్ట్లో కూడా వాడు ఇమిగ్రేషన్ మిమ్మల్ని వచ్చి పట్టుకొని ఏం చేయడు. ఎందుకంటే వాడు పట్టుకుండా అనుకోండి ఏమైంది అంటే, మళ్ళీ వాడు ఆల్రెడీ మీరు ఇండియా పోతా టికెట్ తీసుకొని ఇండియా పోతానప్పుడు పట్టుకున్నా అనుకోండి, పట్టుకుంటే ఏం చేస్తారు, 3 నెలలు జైల్లో పెట్టి మేత పెట్టి ఆయన పెట్టి పంపారు. 1 పైసలు ఎక్కువ అవుతాయి, ఎందుకు ఎట్లా పోతాడు కదా పోనీ అంటారు. అయితే కొందరికి ఏంటంటే, వీళ్ళకి పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఎవరికైతే వీసా లేదో వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. అక్కడ వీసా ఇల్లీగల్గా ఉండే వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోతే వీళ్ళు ఫ్లైట్ తీసుకోవడానికి కష్టమైంది. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకు కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళకు కౌన్సిలేట్ పోతే ఒక లెటర్ ఇష్యూ చేస్తుంది. ఆ లెటర్ పట్టుకొని వీళ్ళు కనుక ఎయిర్పోర్ట్కి పోతే పోవచ్చు అన్నట్టు, దానికి ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వీళ్ళకి పాస్పోర్ట్ లేదు కాబట్టి వేరే మిడిల్ ఈస్ట్ కానీ యూరోపియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎలవ్ చేయరు. ఎందుకంటే మధ్యలో డ్రాప్ ఆఫ్ అయిపోవాలి కదా. దానికోసం ఏంటంటే, మనకు ఓన్లీ షికాగో,
న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, ఈ 3 ప్లేస్లు నాకు తెలుసు. అక్కడి నుంచి డైరెక్ట్ ముంబై కానీ ఢిల్లీ కానీ ఫ్లై అవుతాయి. ఆ ఫ్లైట్స్ తీసుకొని రావాల్సి వస్తుంది వీళ్ళు. సో వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయినా, వాళ్ళకి వీసా లేకపోయినా వాళ్ళు రావడానికి సంబంధించి ఈజీ వే మన ఇండియన్ గవర్నమెంట్ చేతులకి సంఖ్యలు వేసే వరకు ఆగాల్సిన అవసరం లేదు. వీళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా ఏం ఇబ్బంది పెట్టకుండా ఆ లెటర్ ఇష్యూ చేస్తుంది అన్నట్టు. ఉంటారా సార్ అటువంటి టీం ఉంటారా? చాలా మంది ఉంటారండి. ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు చాలా మంది. కొందరు పోయి విజిటింగ్ వీసా పోయి అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ కాకపోతేనే వాళ్ళు ఎక్కడి నుంచి రావచ్చు. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే పాస్పోర్ట్ లేదు కాబట్టి మరి ఇండియన్ గవర్నమెంట్ రాస్తారా అనేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టదు. వాళ్ళు ఏంటంటే కాకపోతే ఆ ఎయిర్లైన్స్ వేరే ఎయిర్లైన్స్ తీసుకో కాబట్టి మన ఎయిర్లైన్స్నే రావాలి. షికాగో, న్యూయార్క్, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, ఈ 3. మరి వేరే ఎల్ఏలు ఉందో కరెక్ట్ తెలియదు. సో పాస్పోర్ట్ ఉండి వీసా లేకపోతే కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్ నుంచి రావాలి, మళ్ళీ యూరోప్ ఎయిర్లైన్ నుంచి పోరాదు అన్నట్టు.